ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. క్రీస్తే మన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మన శరీరమును పాడు చేసేవి చాలా ఉన్నవి, చాలా అలవాట్లు ఉన్నాయి. కానీ అవి మన శరీరమును పాడు చేసేవిగా ఉన్నాయి. దుర్వ్యాపారం ఉన్నది. కానీ క్రీస్తు మన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సంఘమైనటువంటి మనలను ప్రేమించి ఉన్నాడు. అది కళంకమైనను లేక, ముడత అయినను లేక, అట్టి ఏదియు లేక, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట మనలను నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో మనలను ఉదక స్థానము చేత మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన మన శరీరమై ఉన్నాడు కనుక మన యందు ఆయన చూపించిన ప్రేమలో ఏ విధమైన కల్మషము లేదు, అపవిత్రత లేదు. కనుక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మనలను తన ఎదుట నిలువబెట్టుట కోసరము వాక్యముతో పరిశుద్ధాత్మతో మనలను ఉదక స్నానము చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే మన కోసరము తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కనుక ప్రభు అయిన క్రీస్తు వారు మన శరీరమునకు రక్షకునిగా ఉన్నాడు కనుక దినములు చెడ్డవని మనము తెలుసుకొని మనము సమయము పోనీయక దానిని సద్వినియోగము చేసుకొనుచు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. మనలను మనము దేవుని కోసరము సమర్పించుకోవాలి. దేవుని కోసరము మనలను మనము సరిదిద్దుకోవాలి. జ్ఞానము లేని వారి వలె కాక జ్ఞానము కలిగిన వారమై మనము నడుచుకొని జాగ్రత్తగా మన ప్రవర్తన మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇందు నిమిత్తము మనము అవివేకులము కాక ప్రభు యొక్క చిత్తమేమిటో మనము గ్రహించాలి. అంతేగాని మూర్ఖత్వముగా మనము ప్రభువు చేయవద్దన్నటువంటి క్రియలు మనము చేయకూడదు. ఎందుకంటే ఆయన మన శరీరమునకు రక్షకుడై ఉన్నప్పుడు మనము మద్యముతో మత్తులమై ఉండకూడదు. మద్యపానములో దుర్వ్యాపారము కలదు గనుక అది నరకాగ్నికి తీసుకుని వెళ్ళేదిగా ఉన్నది. కనుక ప్రభువైన క్రీస్తు వారు మన శరీరమునకు రక్షకుడై ఉన్నప్పుడు మద్యముతో మనం ఎందుకు మత్తులై ఉండాలి? దానిలో దుర్వ్యాపారము కలదు కదా. కాబట్టి మనము దేవుని ఆత్మను పొందుకొనిన వారమై పరిపూర్ణము కలిగిన వారమై దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. కాబట్టి క్రీస్తే మన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు కనుక మన కొరకు తన్ను తాను అర్పించుకొని ఉన్నాడు కనుక ఆయన కోసరము మనము కనిపెట్టుకుని సమయము పోనీయక ప్రార్థన చేస్తూ జ్ఞానము కలిగిన వారమై ఆత్మపూర్ణులమై ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. ఎఫెసియన్స్ చాప్టర్ 5. Jesus is the Savior of the body. Amen. In order that he might sanctify it
purifying it by the washing of water by the word, that he might present the assembly to himself glorious, having no spot or wrinkle or any of such things, but that it might be holy and blameless. Praise the Lord. Amen. Shall shine upon the sea. Therefore, how we walk carefully, not as unwise, but as wise, redeeming the time, because the days are evil. For this reason, be not foolish, but understanding what is the will of the Lord, and be not drunk with wine, in which is debauchery, but the filled with the Spirit. Praise the Lord. Amen. Jesus is the Savior of the body. Amen. Praise the Lord. Amen.